Welcome to my channel. I am Dr. A.N. Navanita, Assistant Professor in EC Department, Mahatma Gandhi Institute of Technology, Hyderabad. నేను ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ఏ స్టూడెంట్కి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తుందో ఆ అంశం పైన నేను చెప్పాలనుకుంటున్నాను. ఏవైతే నేను ఈ కండిషన్స్ చెప్తున్నానో అది ఏ కోర్స్ అయినా స్టూడెంట్స్కైనా అప్లికబుల్ అవుతుంది. మెడిసిన్ కానీ, ఇంజనీరింగ్ కానీ, లా, బీఈ, బీటెక్, బీఎస్సీ, ఎనీ స్టూడెంట్కి ఈ కండిషన్కి ఎలిజిబుల్ అవుతుంది. కానీ నాకు ఫోకస్ మెయిన్లీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఉంటుంది. సో ఎలా ఫీజు రియంబర్స్మెంట్ ఆల్రెడీ తెలుసు, గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్ ఇది. ఎవరికైతే స్టూడెంట్స్కి ఇన్కమ్ లెస్ ఉంటుందో ఆ స్టూడెంట్ ఇన్కమ్ లెస్ ఉన్న స్టూడెంట్స్కి ఈ స్కీమ్ అనేది స్టార్ట్ చేశారు. సో ఎందుకంటే విద్యను అభ్యసించి వాళ్ళ జీవితానికి ఉపయోగపడుతుందని. సో అవి ఏ కండిషన్ అనేది నేను ఒకటి తర్వాత ఒకటి నేను డిస్కస్ చేస్తాను. సో ఎప్పుడైతే ఇంజనీరింగ్ కాలేజెస్ ఇదే తెలంగాణ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఏవైతే స్టూడెంట్స్ ఈఏపీ సెట్ ర్యాంక్ పైన, ఈఏపీ సెట్ అంటే ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్లో ఏవైతే ర్యాంక్స్ వస్తాయో ర్యాంక్ పైన ఇవి ఇవ్వబడుతుంది. అవి ఎంత ఇస్తారు, ఏ ర్యాంక్ వరకు ఇస్తారు అనేది దీనిపైన మనం చర్చించాల్సిందే. సో మనం ఇప్పుడు గవర్నమెంట్ యూనివర్సిటీ తీసుకుంటే తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, జేఎన్టీయూ యూనివర్సిటీ ఉంది, కాకతీయ యూనివర్సిటీ ఉంది. సో ఈ కాలేజీకి అనుబంధమైన కళాశాలలు ఎందులో జాయిన్ అయినా, ఈ యూనివర్సిటీస్లో జాయిన్ అయినా ఈ ఫీజు రీయింబర్స్మెంట్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఏవైతే ప్రైవేట్ కాలేజెస్ ఈ యూనివర్సిటీ కింద ఉన్నాయో వాళ్ళు ఒకవేళ కన్వీనర్ కోటా కింద జాయిన్ అయితేనే అప్పుడే వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తుంది, లేకుంటే ఇవ్వరు. ఓకే, మళ్ళీ ఏవైతే కోర్సెస్ 1 ఇయర్ కంటే ఎక్కువ ఉండాలి, ఆన్లైన్ చేస్తే ఇవ్వరు, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఇస్తే ఇవ్వరు. మళ్ళీ ఇంకా నేను ఏంటంటే పార్ట్ టైం కోర్సెస్ చేస్తే ఇవ్వరు. ఏవైతే 1 ఇయర్ కన్నా అబోవ్ ఉండి రెగ్యులర్ కోర్సెస్ చేస్తే మళ్ళీ వాళ్ళు తెలంగాణలో 4 ఇయర్స్ విద్యను అభ్యసించి ఉండాలి, అప్పుడే ఇది అప్లికబుల్ అవుతుంది. లేకుంటే అది తెలంగాణ విద్యార్థులకే ఇది స్కీమ్ అనేది తీసుకోగలుగుతారు, వేరే వాళ్ళకి ఇది ఫెసిలిటీ అనేది అవైల్ చేసుకోలేరు. ఓకే, ఫస్ట్ మనము ఇప్పుడు తెలంగాణ ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ కింద ఇంజనీరింగ్ కాలేజెస్ తీసుకుంటే ఎవరైతే స్టూడెంట్ కన్వీనర్ కోటా కింద జాయిన్ అవుతారో, ఆ కన్వీనర్ కోటా కింద అంటే ర్యాంక్ బేస్డ్, ఈఏపీ సెట్ ర్యాంక్ బేస్డ్ పైన జాయిన్ అవుతారో ఆ దానిపైన ఒకవేళ జాయిన్ అయితే కన్వీనర్ కోటాలో ఏ కాలేజ్లో ఓయూ యూనివర్సిటీలో తీసుకున్నట్టు ఉస్మానియా యూనివర్సిటీ, కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కానీ, జేఎన్టీయూ కింద జేఎన్టీయూ కానీ అనుబంధమైన కాలేజీలో జగిత్యాల, సుల్తాన్పూర్ ఏ కాలేజ్ అయినా, కాకతీయ యూనివర్సిటీ కింద ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ గవర్నమెంట్ కాలేజ్లో కన్వీనర్ ర్యాంక్ బేస్డ్ జాయిన్ అయినా, ప్రైవేట్ కాలేజ్లో ర్యాంక్ బేస్డ్ దట్ ఈస్ ఈఏపీ సెట్ కన్వీనర్ కోటా కింద ఒకవేళ జాయిన్ అయితే వాళ్ళకి ఈ ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకునే రైట్ ఉంటుంది. ఎవరైతే స్టూడెంట్స్ ప్రైవేట్ కాలేజెస్ లైక్ సిబిఐటి, ఎంజిఐటి, వాసవి, విఎన్ఆర్, సివిఆర్, కిడ్స్ వరంగల్ ఇలాంటి కాలేజెస్లో ప్రైవేట్ కాలేజెస్ ఏవైతే యూనివర్సిటీస్ కింద ఉన్నాయో వాళ్ళు ఒకవేళ మేనేజ్మెంట్ సీట్ కింద, ఎన్ఆర్ఐ సీట్ కింద జాయిన్ అయితే వాళ్ళకి ఈ ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకునే రైట్ అనేది లేదు. మళ్ళీ ఏదైతే కోర్సెస్ ఉన్నాయో 1 ఇయర్ కన్నా తక్కువ ఉంటే వాళ్ళకి ఇది రైట్ ఉండదు. ఆన్లైన్ కోర్సెస్ చేస్తే ఉండదు, మళ్ళీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నుంచి చేస్తే ఫీజు రీయింబర్స్మెంట్ అనేది ఉండదు, పార్ట్ టైం కోర్సెస్ చేస్తే ఉండదు. ఒకవేళ ఆ స్టూడెంట్ 4 సంవత్సరాలు కంటిన్యూస్గా చదవకుంటే తెలంగాణలో వాళ్ళు కూడా ఇది ఫెసిలిటీ అవైల్ చేసుకోలేరు. నెక్స్ట్ ఎవరైతే స్టూడెంట్ ఈఏపీ సెట్ ర్యాంక్లో, ఈఏపీ సెట్ ఆల్రెడీ యూ నో దట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఎంట్రన్స్ ఎగ్జామ్, ఒకవేళ ఆ స్టూడెంట్ ఒక ర్యాంక్
1 నుంచి 10,000 ఉందనుకోండి, ఏ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్ అయినా, జనరల్ కేటగిరీ కావచ్చు, ఫార్వర్డ్ కాస్ట్ గ్రూప్. నెక్స్ట్ వన్ ఈజ్ నథింగ్ బట్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, దట్ ఈస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ కేటగిరీ. మళ్ళీ తర్వాత ఎకనామికల్ వీకర్ సెక్షన్ కేటగిరీ తర్వాత బీసీ కేటగిరీ, దట్ ఈస్ బ్యాక్వర్డ్ క్లాస్ గ్రూప్. బ్యాక్వర్డ్ క్లాస్ గ్రూప్ తర్వాత ఎస్సీ/ఎస్టీ గ్రూప్ యూ హ్యావ్. సో ఎవరైతే ఎస్సీ/ఎస్టీస్ వదిలేసి ఎవరైతే స్టూడెంట్ బీసీ కేటగిరీ ఆర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారో ఆ స్టూడెంట్స్కి 1 to 10,000 ర్యాంక్ వస్తే అండ్ వాళ్ళ పేరెంటల్ ఇన్కమ్ 2 lakhs బిలో ఉంటే అర్బన్ ఏరియాలో, లెస్ దెన్ 1.5 lakh రూరల్ ఏరియాలో ఉంటే గవర్నమెంట్ వాళ్ళకి ఫుల్ ట్యూషన్ ఫీజు అనేది పే చేస్తుందండి. మళ్ళీ నెక్స్ట్ ఈ 2 lakhs థింక్ సిబిఐటీలో ఈ స్టూడెంట్కి అడ్మిషన్ వచ్చింది అనుకోండి, ఆ స్టూడెంట్ సిబిఐటీ కాలేజ్ ఫీజు 2 lakhs అనుకోండి. సో 2 lakhsలో 2 lakhs మొత్తం గవర్నమెంటే పే చేస్తుంది. ఆ స్టూడెంట్ ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ వాళ్ళ ర్యాంక్ 1 to 10,000 ఉంటే ఆ స్టూడెంట్ ఓసీ కానీ బీసీ కానీ ఉంటే అది గవర్నమెంటే పే చేస్తుంది. ఓకే. సో అండ్ వాళ్ళు ఒకవేళ హాస్టల్ ఫీజెస్ ఉంటే, ఒకవేళ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తే అలాంటి ఫీజెస్ మాత్రం గవర్నమెంట్ అనేది పే చేయదు. ఓన్లీ ట్యూషన్ ఫీజు ఎంత ఉంటుందో ఆ ట్యూషన్ ఫీజు మొత్తం గవర్నమెంట్ అనేది పే చేస్తుంది. నెక్స్ట్ వన్, ఒకవేళ స్టూడెంట్ ఎకనామికల్ వీకర్ సెక్షన్, ఒకవేళ బీసీ అనుకోండి, బ్యాక్వర్డ్ క్లాస్ గ్రూప్, అలాంటి స్టూడెంట్కి, డిసేబుల్డ్ స్టూడెంట్స్కి ఒకవేళ వాళ్ళ ర్యాంక్ మోర్ దెన్ 10,000 ఉందనుకోండి, 10,000 కన్నా ఎక్కువ ఉందనుకోండి ఈఏపీ సెట్లో, అలాంటప్పుడు వాళ్ళ పేరెంట్ ఇన్కమ్ 2 lakhs బిలో ఉంటే అర్బన్ ఏరియాలో, 1.5 lakh రూరల్ ఏరియాలో ఉంటే అప్పుడు గవర్నమెంట్ ఎంత ఫీజు ఇస్తుంది? 35,000 ఇస్తుంది. అందులోనూ ఇది ఒకవేళ 2 lakhs సిబిఐటీలో వచ్చింది అనుకోండి, ఆ 2 lakhsలో 35,000 గవర్నమెంట్ పే చేస్తుంది. రిమైనింగ్ ఫీజు స్టూడెంట్ వాళ్ళే పే చేసుకోవాలి. సో రిమైనింగ్ ఫీజు ఎంత అవుతుందో అంత, 2 lakhsలో 35,000 తీసండి, మిగతా అమౌంట్ వాళ్ళు పే చేసుకోవాలి. నెక్స్ట్ ఈజ్ నథింగ్ బట్ ఫర్ ఎస్సీ/ఎస్టీ స్టూడెంట్స్, దట్ ఈస్ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ స్టూడెంట్స్. ఒకవేళ షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ స్టూడెంట్ ఏ ర్యాంక్ అయినా, ఎనీ ర్యాంక్ వచ్చినా కూడా, ఒకవేళ వాళ్ళ పేరెంటల్ ఇన్కమ్ లెస్ దెన్ 2 lakhs అర్బన్ ఏరియా, లెస్ దెన్ 1.5 lakhs రూరల్ ఏరియాలో ఉందనుకోండి, టోటల్ ఫీజు సెంట్రల్ గవర్నమెంట్ పే చేస్తుంది. ఇది స్టేట్ గవర్నమెంట్ అసలుకి సంబంధం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ టోటల్ ఫీజు అనేది వాళ్ళకి పే చేస్తుంది. సో దే నో నీడ్ టు పే ఎనీ ఫీజ్. ఓన్లీ బిల్డింగ్ ఫండ్స్, బిల్డింగ్ లైబ్రరీ ఫండ్ 8,000 10,000 ఉంటుంది. అది మాత్రం ఈ ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ ఉన్న స్టూడెంట్ ఎవరైనా ఈడబ్ల్యూఎస్ కానీ బీసీ కానీ ఎస్సీ/ఎస్టీ స్టూడెంట్స్ కానీ వాళ్ళు పే చేయాల్సి వస్తుంది. కానీ హాస్టల్ ఫీజెస్ గవర్నమెంట్ పే చేయదండి, మీరే పే చేసుకోవాలి. ఒకవేళ మీరు బస్సు ట్రాన్స్పోర్ట్ కూడా వాళ్ళు పే చేయరు. నెక్స్ట్ స్టూడెంట్ ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో అండ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో చదువుకున్నారో వాళ్ళకి ఏ ర్యాంక్ వచ్చినా కూడా టోటల్ ఫీజు ఎగ్జెప్షన్ అనేది గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. వాళ్ళు ప్రైవేట్ కాలేజ్కి, ఈ యూనివర్సిటీస్ కింద ఏవైతే ప్రైవేట్ కాలేజ్లో కన్వీనర్ కోటా కింద ఏ ర్యాంక్ ఉన్నా వాళ్ళకి ఫుల్ ఎగ్జెప్షన్ అనేది జరుగుతుంది. స్కూల్ ప్లస్ జూనియర్ కాలేజ్ అయినా పర్వాలేదు, ఓన్లీ జూనియర్ కాలేజ్ గవర్నమెంట్లో చదువుకున్నా కూడా వాళ్ళకి ఫుల్ ఫీజు ఎగ్జెప్షన్ అవుతుంది. ఒకవేళ వాళ్ళు సిబిఐటీలో వచ్చింది అనుకోండి, సిబిఐటీలో 2 lakhs ఫీజు ఉందనుకోండి, ఆ టోటల్ 2 lakhs ఫీజు గవర్నమెంటే పే చేసుకుంటుంది ఎవ్రీ ఇయర్. మళ్ళీ హాస్టల్ ఫీజు అయితే పే చేయదు, ట్రాన్స్పోర్ట్ కూడా ఫుల్ పే చేయదు. ఇది ఎనీ కేటగిరీ ఆఫ్ ది స్టూడెంట్, ఐదర్ ఫార్వర్డ్ కాస్ట్ గ్రూప్, దట్ ఈస్ జనరల్గా ఫార్వర్డ్ కాస్ట్ గ్రూప్ కానీ బీసీ వాళ్ళకి కానీ ఎవరికైనా ఇది అప్లికబుల్ అవుతుంది. ఓకే. సో ఐ థింక్ మీకు ఇది ఐడియా వచ్చింది అనుకుంటా, ఏ స్టూడెంట్కి ఫుల్ ఫీజే రియంబర్స్మెంట్ అనేది వస్తుందని. ఓకే. సో నా వీడియో మీకు నచ్చినట్టు అయితే అది సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.